గత సంవత్సర కాలంగా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే రష్యా, మన భారతదేశం, చైనా కలిసి సమావేశం అవుతాయో అప్పుడు అమెరికాకు ఏదో ఒక చెడ్డ వార్త తప్పకుండా వస్తుంది. ఈసారి చైనాలో జరిగిన ఎస్సీఓ సదస్సులో మన దేశం, రష్యా, చైనా ఒకే చోట కలవడం చూసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలవరపడ్డారు. వారు పన్నుల విషయంలో పన్నిన పన్నాగాలు విఫలమవుతాయేమోనని, అలాగే డాలర్ను కాపాడుకోవడానికి వారు తీసుకుంటున్న చర్యలు మళ్ళీ ప్రమాదంలో పడతాయేమోనని ఆయనకు అనుమానం కలిగింది. ఫ్రెండ్స్, అమెరికా భయం నిజంగానే నిజమైందా? అమెరికన్ డాలర్కు పూర్తిగా చోకెదురైందా? దీనికి ప్రధాన కారణం ఏంటంటే, గత 30 సంవత్సరాల తరువాత తొలిసారిగా ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిల్వలు అమెరికా ట్రెజరీ బాండ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంకులు డాలర్ని వదిలి కాగితపు వాగ్దానాల నుంచి బయటపడి బంగారం యొక్క నిజమైన బలం వైపు మళ్ళుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు పుతిన్ చైనాతో కలిసి ఒక ప్రోటోకాల్ను రద్దు చేశారు. మరోవైపు డీడాలరైజేషన్ ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు తమ ప్రాధాన్యతను చూపుతున్నాయి. కానీ ఈ విషయంలో మన దేశం కూడా ఏమాత్రం వెనుకబడి లేదు. వస్తున్న వార్తల ప్రకారం మన దేశంలో యుఎస్ ట్రెజరీ బాండ్ల హోల్డింగ్లు తగ్గుతున్నాయి. అదే సమయంలో బంగారం హోల్డింగ్లు మళ్ళీ పెరుగుతున్నాయి. అంటే బంగారు యుగం మళ్ళీ వచ్చింది. ఈ వార్తల సారాంశం ఏమిటో మనం ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. 30 ఏళ్ల పాటు ప్రపంచాన్ని శాసించిన డాలర్ ఇప్పుడు ప్రశ్నల సుడిగుండంలో చిక్కుకుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈసారి కేవలం రష్యా, చైనాలు మాత్రమే కాకుండా మన దేశం కూడా ఈ పోరాటంలో నిశ్శబ్దంగా తన పాత్రను పోషిస్తుంది. గణాంకాలు చూస్తే 1996 తర్వాత తొలిసారిగా సెంట్రల్ బ్యాంకుల దగ్గర అమెరికా ట్రెజరీ బాండ్ల కంటే ఎక్కువగా బంగారం ఉంది. ఇది చిన్న మార్పు కాదు, ఇది చరిత్రను మార్చే సంఘటన. ఒకసారి వెనక్కి వెళ్దాం. మీకు 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం గుర్తుందా? అప్పుడు ప్రపంచం మొదటిసారిగా డాలర్ను గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదమో గ్రహించింది. ఆ తరువాత 2022లో అమెరికా, రష్యా సెంట్రల్ బ్యాంకుల ఆస్తులను స్తంభింపజేసింది. ఆ సమయంలోనే ప్రపంచంలోని ఇతర దేశాలకు ఈరోజు రష్యా ఇలా జరిగింది, రేపు మనవంతు వస్తే ఏం జరుగుతుంది అని అనిపించింది. అక్కడి నుంచే బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటాను గమనిస్తే 2022లో సెంట్రల్ బ్యాంకుల రికార్డు స్థాయిలో 1082 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. 2023లో మళ్ళీ 1037 టన్నులు, 2024లో ఈ సంఖ్య 180 టన్నులు దాటింది. అంటే ఇప్పుడు ధోరణి స్పష్టంగా ఉంది. డాలర్పై నమ్మకం సడులుతోంది, బంగారంపై నమ్మకం పెరుగుతోంది. మన దేశం విషయానికి వస్తే ఆర్బీఐ గత 1 సంవత్సరంలోనే 40 టన్నుల కొత్త బంగారాన్ని తన నిల్వలకు జోడించింది. అదే సమయంలో అమెరికా ట్రెజరీ బాండ్ల హోల్డింగ్ను 242 బిలియన్ల నుంచి కేవలం 227 బిలియన్లకు తగ్గించింది. ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఎక్కువ అమెరికన్ బాండ్లను ఉంచుకోవాలి. కానీ మన దేశం మాత్రం వాటిని తగ్గించుకుంటూ బంగారం వైపు మళ్ళుతోంది. అంటే ఇది ఒక చిన్న నిర్ణయం కాదు, మన దేశం యొక్క దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని స్పష్టమవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇలా కేవలం మన దేశం మాత్రమే కాదు, గ్లోబల్ సౌత్లోని దాదాపు అన్ని సెంట్రల్ బ్యాంకులు డాలర్ ఆధారిత ఆస్తులను తగ్గించి బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. అంటే ఒక నిశ్శబ్ద సామూహిక ఉద్యమం జరుగుతోంది. దీనిని మనం సైలెంట్ డీడాలరైజేషన్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇలా నెమ్మదిగా సాగే ఈ మార్పు ఎప్పుడు వేగం పుంజుకుంటుంది? అంటే డాలర్ సామ్రాజ్యాన్ని కదిలించే ఆ ఒక్క క్షణం ఎప్పుడు వస్తుంది? ఫ్రెండ్స్, నేను బంగారు యుగం మళ్ళీ వచ్చిందని చెప్పడం ఊహాజనితమైన మాట కాదు. దాని వెనుక పక్కా ఆధారాలు, తాజా గణాంకాలు ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతున్న దాని ప్రకారం 2022 నుంచి ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో నిరంతరం బంగారు కొంటున్నాయి. కేవలం 2022లో మాత్రమే ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు దాదాపుగా 1136 టన్నుల బంగారాన్ని కొన్నాయి. ఇది గత 55 సంవత్సరాలలో అతిపెద్ద కొనుగోలు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మరియు అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 2023లో కూడా ఇదే ధోరణి కొనసాగింది.
అంటే ఇప్పుడు ప్రపంచం డాలర్పై నమ్మకం కోల్పోయి బంగారాన్ని తమ నిజమైన రక్షణ కవచంగా భావిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి అతిపెద్ద ఉదాహరణ ఇటీవల కనిపించింది. అమెరికా కేవలం బ్రిక్స్ దేశాలు కలిసి కొత్త కరెన్సీ పేమెంట్ వ్యవస్థను ప్రారంభించకుండా జాగ్రత్త పడుతుంటే ఇప్పుడు ఎస్సీఓ గురించి కూడా అమెరికా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బంగారం, అమెరికా ట్రెజరీ బాండ్ల విషయంలో ఈ పెద్ద మార్పు గురించిన వార్తలు ఎస్సీఓ సదస్సులో ముందుకు సాగినప్పుడు మరియు రష్యా, మన భారతదేశం, చైనాలు కలిసి చేతులు కలిసినప్పుడే వచ్చాయి. ప్రస్తుతం అమెరికా యొక్క యుఎస్ ట్రెజరీ బాండ్లు పనికి రాకుండా పోతున్నాయి. అసలు ఇవి ఏమిటో ముందుగా అర్థం చేసుకుందాం. ఇదే అమెరికా ప్రభుత్వం అప్పు తీసుకునే పద్ధతి. వాస్తవానికి అమెరికా ప్రభుత్వానికి సైనిక, రోడ్లు, ఆరోగ్యం వంటి ఖర్చులకు డబ్బు అవసరమైనప్పుడు వారు ప్రజలు లేదా దేశాల నుండి అప్పు తీసుకుంటారు. ఈ అప్పు నేనే ట్రెజరీ బాండ్లు అంటారు. ఏ వ్యక్తి అయినా, బ్యాంక్ అయినా, దేశమైనా అమెరికాకు అప్పు ఇవ్వచ్చు. బదులుగా వారికి నిర్ణీత వడ్డీ గడువు పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రపంచానికి అమెరికా మీద నమ్మకం పోయిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు అమెరికాకు అప్పు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. మీ స్క్రీన్పై చూపిస్తున్న ఈ చార్ట్ను గమనిస్తే ఇందులో యుఎస్ ట్రెజరీ బాండ్ను నీలం రంగులో, బంగారం హోల్డింగ్ను పసుపు రంగులో చూడొచ్చు. 2025లో 1996 తర్వాత తొలిసారిగా బంగారు హోల్డింగ్లు యుఎస్ ట్రెజరీని అధిగమించడాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే గోల్డ్ బాండ్ల మీద దేశాల నమ్మకం పెరుగుతోంది. అసలు బంగారాన్ని కొనకుండా బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదొక ప్రభుత్వ మార్గం. మన దేశంలో దీన్ని సావరిన్ గోల్డ్ బాండ్ అంటారు. దీన్ని మన ఆర్బీఐ ప్రభుత్వం తరపున జారీ చేస్తుంది. ఉదాహరణకు, మీరు బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, కానీ ఇంట్లో బంగారం పెట్టుకోవడం ప్రమాదం. కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి గోల్డ్ బాండ్లు కొనవచ్చు. మీరు ఎంత డబ్బు పెడతారో ఆ డబ్బుకు సరిపడ గ్రాముల బంగారం విలువకు బాండ్ లభిస్తుంది. ఇంకో విషయం పాశ్చాత్య దేశాలు ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల ఎస్సీఓ సదస్సులో పుతిన్ నేరుగా ఉక్రెయిన్తో యుద్ధానికి నాటో పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించారు. దీంతో ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రపంచ లావాదేవీలలో తమ ఆధిపత్యం ఇకపై చెల్లదు. అలాగే రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టి ఆయుధాలు అమ్ముకునే వ్యూహం ఇకపై రాదు. ఫ్రెండ్స్, భవిష్యత్తులో బంగారం, బ్రిక్స్ కరెన్సీలపై ఆధిపత్యం ఉంటుందా లేదా డాలర్ ఆధిపత్యం అలాగే కొనసాగుతుందా? మీ అభిప్రాయం ఏంటి? దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.